చెప్పట్లు కొడదామా? ఎస్, ఇంకా గట్టిగా. ఫస్ట్ ప్రీవియస్ సాంగ్ వెల్కమ్ సాంగ్ వచ్చేసి చిన్న పిల్లలు చిన్నారి పిల్లలు. ఒకసారి నేను మీకు లిరిక్స్ చెప్తా, ఓకేనా? నాతో పాటు యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి ఎర్లీగా లేచి జాలీ జాలీగా చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి జాలీ జాలీగా ఎందుకో తెలుసా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్టిక్లు, ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్టిక్లు. అంతేకాదు బైబిల్లోని మనసును మార్చే ఎన్నో కథలు, బైబిల్లోని మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు రాముడు రక్తము. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు రాముడు రక్తము. అందుకే చిన్న పిల్లలు నాని పిల్లలు యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి జాలీ జాలీగా చిన్న పిల్లలు నాని పిల్లలు యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి జాలీ జాలీగా సాంగ్ అర్థమైందా మీ అందరికి? అర్థమైంది. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఎంతో ప్రేమించెను, నీ కొరకు రాముడు రక్తము. యేసయ్య లోకమును
దేవుని purpose ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని purpose ఉంది. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులలో గట్టిగా పాడదాం. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులలో ఈ నేచర్లో క్రియేషన్లో దేవుని purpose ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని purpose ఉంది. చేపలు పక్షులు చిల్పచ్చి, జంతువులన్నీ స్నానండి, ఎన్నోలెన్నో స్పెషల్గా ఆయన ఇమేజ్లో చేశారు. చేపలు పక్షులు చిల్పచ్చి, జంతువులన్నీ స్నానండి, ఎన్నోలెన్నో స్పెషల్గా ఆయన ఇమేజ్లో చేశారు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని purpose ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో ఒకసారి మళ్ళీ వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు కొండలు వెలుగు చీకటి యాక్షన్స్ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని purpose ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని చేపలు పక్షులు చిల్పచ్చి, జంతువులన్నీ స్నానండి, ఎన్నోలెన్నో స్పెషల్గా ఆయన ఇమేజ్లో చేశారు. చేపలు పక్షులు చిల్పచ్చి, జంతువులన్నీ స్నానండి, ఎన్నోలెన్నో స్పెషల్గా వన్ లాస్ట్ టైం ఈ నేచర్లో దేవుని గట్టిగా ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని purpose ఉంది. గెస్ట్ స్పీకర్ అయిన పాస్టర్ అజయ్ పాల్ అన్న కూడా మన మధ్యలో ఉన్నారు. సో మీరందరూ తొందరగా డిసిప్లిన్డ్ గా కామ్ గా కూర్చుంటే we will start the program. Did you like the singing? అంతేనా? జాయ్ అన్న మీ సింగింగ్ yes అంటే అంతే. Did you like the singing? One more time. Did you like the singing? Wow, nice కదా. This is your program. So all the children are on the stage. ఎంత హ్యాపీగా ఉందో మీ అందరినీ స్టేజ్ పైన చూసి అలా పాడుతూ ఉంటే. I request all the teachers to occupy your places as we are going to start the formal inauguration. We have in our midst all the elders. మన మధ్యలో ఉన్న మన సంఘ సీనియర్ కాపరి అయిన బోడ సాలమన్ అంకుల్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న రెవరెండ్ శాంతకుమార్ కూడా ముందుకు రావాల్సిందిగా, మన సంఘ జూనియర్ పాస్టర్ అయిన రెవరెండ్ శాంతకుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒక 2 minutes చైర్స్ అరేంజ్ చేసిన చైర్స్ లో కూర్చోవలసిందిగా మనవి. ఆల్ ద టీచర్స్, వాలంటీర్స్, ఎల్డర్స్, ఎనీ అదర్ who are standing. We have our guest of speaker, Brother Ajay Paul Anna, onto the stage. Pastor Garu, New Testament Church. Children, can you please all clap your hands as the guests are coming onto the stage? Thank you. I warmly welcome our Chief Advisor Balasundaram Uncle onto the stage. Auntie, kindly please occupy your place on the stage. We'll pike vacheseyandi auntie, volunteers vachi they'll give the badge here. I warmly welcome our Joint Secretary, Joseph Sangitra Uncle, Joint Secretary in our midst, to Reverend Boda Solomon Uncle to give few greetings. Baptist Church Sunday School Ministryలో భాగంగా ఈ రోజున VBS వెకేషన్ బైబిల్ స్కూల్ మనము మొదలు పెట్టుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిచర్యలో భాగంగా
సంఘ పరిచర్యలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగము. ఆ క్రిస్టియన్ ఎడ్యుకేషన్లో భాగంగానే మన చిన్న బిడ్డలకు మనము దేవుని గూర్చినటువంటి మాటలు, దేవుని గూర్చిన ఆలోచనలు, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం, ఆయన అంగీకరించి ఆయనతో నడవడం, ఈ విషయాలన్నీ కూడా బాల్యంలోనే, చిన్న వయసులోనే నేర్పించడం అనేది సంఘం యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గురిగా పెట్టుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీ యొక్క సూపరింటెండెంట్ సిస్టర్ శిరీష ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు మరియు టీచర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క VBS ప్రోగ్రామ్ చక్కగా అరేంజ్ చేయటకును, మరి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరిగించటకు వారు చేసిన ప్రతి ఒక్క ఎఫర్ట్ని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క VBS కార్యక్రమానికి VBS డైరెక్టర్గా ఉంటున్నటువంటి ఆంటీ రాణి ప్రమీల ఆంటీని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు. ఆంటీ చాలా ప్రయాసమైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒప్పుకొని వారు మనతో ఉండడము చాలా సంతోషం. అదేవిధంగా చీఫ్ అడ్వైజర్ మరి అంకుల్ బాలసుందరం గారు, మరి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మహిపాల్ ట్రెజరర్ గారు, వీరందరిని బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ఈ యొక్క VBS ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటి తెలుసా మీకు? వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ అవర్ VBS చిల్డ్రన్? ఫస్ట్ ఫర్ ఏ పర్పస్. ఒక ఉద్దేశము నిమిత్తమైనటువంటి ఆశ, ఒక ఉద్దేశం నిమిత్తమైనటువంటి ఒక గురి కలిగి ఉండాలని మనము ఈ యొక్క 10 days ప్రోగ్రాంలో VBS ప్రోగ్రామ్ను జరిపిస్తున్నాం. కనుక ఈ దినమున ప్రత్యేకంగా ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ అజయ్ పాల్ గారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి మినిస్ట్రీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి రెవరెండ్ శాంత్ కుమార్ గారికి, అదేవిధంగా సిస్టర్ ఇందిరా కరుణ అక్కకు, అదేవిధంగా సందీప్, మరి వాళ్ళని చేర్చి మీకు అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంకల్పంలో చిన్న బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ మన మధ్యలో ఉన్నవి. చిన్న బిడ్డలను దేవునిలో పెంచడం అనేది చాలా భారంతో కూడినటువంటి ఒక పనిగా ఈ రోజులలో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క VBS ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఫర్ అ పర్పస్, దేవుణ్ణి వెంబడించి, దేవుణ్ణి రుచి చూచి, దేవుణ్ణి అంగీకరించి ఆయనతో నడిచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గురిగా మనము ఈ యొక్క 10 రోజులు VBS కార్యక్రమాన్ని జరిపించుకోబోతున్నాం. దేవుడి కార్యక్రమాన్ని దీవించాలని, దేవుడు ఘనంగా ఆస్వాదించాలని, అనేక మంది యవన చిన్న బిడ్డలకు ఆశీర్వదకరంగా ఉండాలని VBS టీం అంతటికి, మరి డైరెక్టర్ గారికి, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి, టీచర్స్ అందరికీ కూడా ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ, and we wish you all the best for the program. God may bless you and give you His grace to fulfill the 10 days program in a very successful way. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. సే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వేదిక ఉన్నటువంటి మరి సంఘ కాపరులకి, పెద్దలకి, మరి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా మరి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఎంత ప్రెషియస్ డే కదా. VBS అంటే మీకు అందరికి ఇష్టమే, పిల్లలకి అందరికి ఇష్టమే. ఇది అందరూ మీరే మా గెస్ట్లు ఇప్పుడు. కాబట్టి మీరు చేసేవన్నీ చూడటానికి అని చెప్పేసి పేరెంట్స్ వస్తున్నారు, పాస్టర్స్ వస్తున్నారు, అందరూ వస్తాము. మరి దీన్ని బట్టి మనం అందరం కూడా సంఘపరంగా సంతోషించవలసినటువంటి రోజు. మరి ముఖ్యంగా మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ మరి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా షీఈస్ వెరీ ఏబుల్ లీడర్. అన్ని కూడా చక్కగా సిస్టమేటిక్గా చేస్తుంది, అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఐ కంగ్రాచులేట్ శిరీష ప్రసాద్ ఫర్ దిస్ అకేషన్. అలానే టీచర్స్ కూడా, టీచర్స్కి ఎంత లెబోరియస్ వర్క్. పిల్లలని, చిన్న పిల్లలని మనం ఇంట్లో ఇద్దరు ముగ్గురు చూసుకోవడానికి చాలా కష్టమవుతుంది కదా. అలాంటిది మరి ఇంత గ్రూప్ని, క్రౌడ్ని మీరు మరి కంట్రోల్ చేస్తూ వాళ్ళని మరి
అన్నీ నేర్పిస్తూ వాళ్ళని చేస్తున్న విధానాన్ని బట్టి మరి మీకు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మరి ఈ VPS స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 10 days కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా మరి బిడ్డలందరూ కూడా వచ్చి, టీచర్స్ అందరూ కూడా వచ్చి దీన్ని చాలా మరి ఘనమైనటువంటి ఒక అకేషన్గా చేయవలసిందిగా మరి నేను మిమ్మల్ని, చిన్న బిడ్డలని, టీచర్స్ని, వాలంటీర్స్ని అందరినీ కూడా నేను మరి అప్రిషియేట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా మరి మీ గాడ్ బ్లెస్ యూ, గాడ్ మే గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్. థ్యాంక్ యూ. మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ నుంచి ఎవాంజలిస్ట్ పాల్ సుజిత్ అంకుల్ మన మధ్యలో ఉన్నారు. ఐ వార్మ్లీ వెల్కమ్ పాల్ సుజిత్ అంకుల్. చిల్డ్రన్ క్లాప్ యువర్ హ్యాండ్స్. He is going to come now. He is planning to come and grace our valedictory occasion. I warmly welcome Paul Sujit Anna onto the stage. ఉంటామా? సో మన రెవరెండ్ శాంతకుమార్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. నన్ను వెనకాల బ్యానర్ కనిపిస్తుందా? అన్న పాస్టర్గా నే కాకుండా అడ్మినిస్ట్రేటివ్లో చాలా వర్క్స్ చేసి మనకి హెల్ప్ చేస్తున్నారు. కెన్ యూ సీ ద బ్యూటిఫుల్ డెకరేషన్? We have Pastor Manita Rani also. We have Teacher Prabhavati and we have Teacher Beulah, Saumya, and we have volunteers Elishwari and all other who were part of this big decoration. Shall we all give a big clap for the decoration team? నిన్న 10 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు 6:30-7 వరకు ఇక్కడ ఉండి డెకరేషన్ చేసినందుకు ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ఆల్ ద డెకరేషన్ టీమ్. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్. ఈ ప్రోగ్రామ్ ఇంత సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళడానికి కారణభూతులైన మాకు ఇలా మంచి తర్ఫీదిచ్చి సెకండ్ లైన్ లీడర్షిప్ని ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ తను సూపరింటెండెంట్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఇది చేయండి అని చెప్పి మాకు ఎన్నో సంవత్సరాలుగా తర్ఫీదిచ్చిన విక్టోరియా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఐ వార్మ్లీ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ విషెస్ అండ్ గ్రీటింగ్స్ అండ్ ఆస్క్ అక్క టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అక్క ప్లీజ్ గ్రేస్ ద స్టేజ్, కమ్ ఆన్ టు ద స్టేజ్ అక్క. విక్టోరియా ఆంటీ పైకి వస్తున్న అందరు క్లాప్స్ కొట్టండి. ఎంతమంది విక్టోరియా ఆంటీ తెలుసు? రేస్ యువర్ హ్యాండ్స్. శాంతి గారికి ఇప్పుడు సమయము 2 మాటలు మాట్లాడవలసిందిగా మనవి. వందనాలు తెలియజేస్తున్నాను. మన సీనియర్ సంఘ కాపరి గారు డాక్టర్ గౌడ సల్మాన్ గారు, అదేవిధంగా ఈరోజు మనకందరికీ సుపరిచితులు న్యూ టెస్టిమెంట్ సంఘ కాపర్లు పాస్టర్ పి అజయ్ పాల్ గారు ఈరోజు మన మధ్యలోకి స్పీకర్గా రావడం సంతోషము. అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ, VPS కమిటీ, VPS డైరెక్టర్ గారు శ్రీమతి రాణి ప్రఫుల్ల గారు, అదేవిధంగా చీఫ్ అడ్వైజర్ గారు కె బాలసుందరం గారు, ఆ తర్వాత కమిటీ పెద్దలందరికీ, అదేవిధంగా మన మధ్యలో ఇంకొక స్పీకర్గా వచ్చిన పాల్ సుజిత్ గారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు సహోదరి శిరీష ప్రసాద్ గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ప్రయాసము, అదేవిధంగా VPS టీచర్స్గా ఏర్పాటు చేయబడిన టీచర్స్ అందరినీ దేవుని నామపేట ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాలంటీర్స్ని, ఈ యొక్క మరి ప్రత్యేకించి చిన్న బిడ్డలు ఈ యొక్క VPSలో మరి ఎంతో యాక్టివ్గా ఆసక్తితో పార్టిసిపేట్ అయ్యే చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వారిని పంపించే విషయంలో పేరెంట్స్ కూడా ఎంతో శ్రద్ధతో పంపిస్తున్నారు. ప్రత్యేకించి మరి ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఏంటంటే, ఎందుకు ఈ యొక్క VPS ఇంత శ్రమ, ఈ యొక్క ప్రయాసం అంతా కూడా ఎందుకు అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞ అయినది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఈ విధంగా ప్రతి సంఘంలో VPS జరిగించడానికి దేవుడు మరి చేసిన సహాయాన్ని బట్టి, ప్రత్యేకించి మన సంఘంలో పోయిన సంవత్సరము లాస్ట్ ఇయర్ VPSలో ఎంతమంది ఉన్నారు? చిన్నపిల్లలు. ఎక్కడ జరిగింది VPS? సెయింట్ థామస్ స్కూల్లో జరిగింది. మీకు సరిగ్గా కూర్చోడానికి లేకుండా క్లాసెస్లో, మరి అదేవిధంగా ఫెసిలిటీస్ విషయంలో చాలా ఇబ్బంది అయింది. దేవుని మహాకృపను బట్టి మనకి ఇక్కడ మంచి మందిరము, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ మనకు దేవుడు అనుగ్రహించడం. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా చేద్దాం గట్టిగా. పిల్లలు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనకు అన్నింటినీ సమకూర్చి అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి మరి ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్ క్వెస్ట్ ఫర్ అ పర్పస్.
ఫిలిపియన్స్ 2:13 ప్రకారంగా మీరు ఈ 10 days ఆ యొక్క అంశాన్ని బట్టి మీరు అనేక లెసన్స్ నేర్చుకోబోతున్నారు. కాబట్టి మరొకసారి వీబెస్ కొరకు ప్రార్థిస్తున్న వారిని బట్టి, ప్రత్యక్షంగా ఇందులో పాల్గొస్తున్న వారందరిని బట్టి, సంఘ కాపరులు, సంఘ పెద్దలందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ కొద్ది గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంప్లింగ్ ప్రోగ్రామ్ బొకేస్ ఇచ్చి ఎన్వైరన్మెంట్ ని పాడు చేయొద్దు అంటూ ఇంజనీరింగ్ కాలేజెస్ లో గత 12 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ వీసే సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి, సో అది మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి కదా, వాక్ ద టాక్ అంటాం కదా, మనం చెప్పేది చేసేవారిగా ఉండాలి కనుక వీ హ్యావ్ అ శాంప్లింగ్స్ విత్ అస్. We will be calling all the teachers onto the stage. Needarani, as our pastor will be coming forward to give samplings to the elders, and the other remaining teachers will be coming forward. Vyula will be coming next to give the samplings. Etla unnaru stage. Auntie ki 2 years encouragement. Okay, aithe koncham sepu ayin tarvata padestam kada. So we are encouraging. Good morning. Say good morning. It's my great privilege and honor to be with you this precious morning time. On behalf of Good Life Ministries, I extended my greetings from Good Life Ministries, Sam Gurki Uncle. So, వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రభు పెద్ద వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, చిన్న పిల్లలు మీరంటే యేసయ్యకి చాలా ఇష్టం కదా. యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Jesus loves the little children of the world. Red, brown, yellow, black and white, they are precious in His sight. అందరినీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. పిల్లలు, మరి ఈ రోజు నుంచి 2024 వెకేషన్ బైబిల్ స్కూల్లో మనకి చక్కటి విషయాలు నేర్చుకోవడానికి మరి ఆంటీ వాళ్ళు, మరి తర్వాత మాస్టర్ గారు, తర్వాత కమిటీ వారందరూ కూడా ఎంతో చక్కటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి వీటన్నిటినీ మనం నేర్చుకోవాలంటే టైంకి మనం రావాలి. పిల్లలు, చాలా సంతోషం, మీరు చాలా ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యి వచ్చారు కదా. యేసయ్య మాటలు వినడానికి స్పెండింగ్ టైమ్ ఇన్ లార్డ్స్ ప్రెజెంట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేవుని సన్నిధిలో మనం గడిపే ఏ కొద్ది సమయమైనా నిష్ప్రయోజనం కాదు. పిల్లలు, దేవుడు తన దయా సంకల్పం చొప్పున మిమ్మల్ని మీ మమ్మీకి డాడీకి దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు తెలుసా. Children are gift from the Lord. బిడ్డలు దేవుడు అనుగ్రహించిన దానము, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానము. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరెవరు అని అడిగితే మీరేం చెప్పాలో తెలుసా? మా మమ్మీకి మా డాడీకి నేను గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మమ్మీకి డాడీకి మీరు యు ఆర్ సో ప్రెషియస్. దేవుడు మిమ్మల్ని మమ్మీ డాడీకి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే గిఫ్ట్ని ఎవరైనా తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాచిపెట్టేస్తారు, పెట్టెలో పెట్టి. నో, గిఫ్ట్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? చాలా ప్రెషియస్ ప్లేస్లో షోకేస్లో పెడతారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే సీ దిస్ గిఫ్ట్. మా పాప ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది, మా బాబు మెమరీ వర్సెస్లో అవార్డు వచ్చింది అని ఆ గిఫ్ట్ చూసి మమ్మీ డాడీ వాళ్ళు చెప్తారు. చిన్నప్పుడు కూడా మనము చదువుకున్నప్పుడు పుత్రోత్సాహము తండ్రికి కొడుకు జన్మించగానే కలగదు. నిజంగా ఎవరైనా మనము రోడ్డు మీద కనిపించినప్పుడు ఎవరబ్బాయి నువ్వు అని అడుగుతారు, ఎవరమ్మాయి నువ్వు అని అడుగుతారు. ఎప్పుడైతే మన డాడీ పేరు మన మమ్మీ పేరు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారు. పిల్లలు మరి నిజంగా మనము దేవుని పిల్లలు అవడానికి యేసయ్య మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. జాన్ 1:12 చూస్తున్నాం, తననెందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. పిల్లలు మనమందరం కూడా మమ్మీకి డాడీకి గాడ్స్ గిఫ్ట్ అయినాయి. కానీ పిల్లలు మీరందరూ కూడా మరి యేసయ్య ఇచ్చిన బహుమానాలని మీరు తప్పకుండా గుర్తించాలి. యేసయ్య ఇచ్చిన బహుమానాన్ని మనం ఏం చేయాలంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు మరి మనం ఈ సమయంలో ఈ యొక్క 10 days కూడా ప్రతి రోజు నేర్చుకునే సాంగ్, లెసన్, మెమరీ వర్స్, యాక్టివిటీ, ఇంకా అన్ని స్నాక్స్ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయబోతున్నాం. పిల్లలు స్పెండింగ్ టైమ్ ఇన్ లార్డ్స్ ప్రెజెన్స్ షుడ్ నాట్ బి వేస్టెడ్. కనుక మన సమయాన్ని దేవుని సన్నిధిలో మనం ఖర్చు పెడితే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోవాలి. పిల్లలు ఈ సమయంలో మరి ఈ లోకమంతా సాతాను యొక్క ప్రభావంలో ఉంది. పిల్లలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ స్కూల్కైనా వెళ్ళినప్పుడు లైస్ నేర్పిస్తారా? ఎక్కడైనా థెఫ్ట్ నేర్పిస్తారా? దొంగతనాలు నేర్పిస్తారా? ఇవి ఎవరో నేర్పించకపోయినా అవి మనకు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎవరో ఒకరు మనకి నేర్పిస్తున్నారు. వాడి పేరేంటో తెలుసా? సాటన్. హీస్ అ లయర్. అపవాది ఏం చేస్తున్నాడంటే నేర్చుకోవలసినవి నేర్చుకోకుండా నేర్చుకోకూడనివి నేర్చుకునేటట్లుగా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. దేవుని మాటను చాలా జాగ్రత్తగా వినాలి. మనము దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేవుని మాటను విని దానిని అంగీకరించి దానిని ఆచరణలో పెట్టాలి. తెలుసుకునే విషయాలు. వాట్ ఈస్ దిస్? హెడ్. జ్ఞానం తెలుసుకోవాలి. సెకండ్ వన్, వాట్ ఈస్ దిస్? హార్ట్. హృదయంలో అంగీకరించాలి. వాట్ ఈస్ దిస్? హ్యాండ్. చెప్పండి. హెడ్, హార్ట్, హ్యాండ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకోవాలి పిల్లలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయంలో అంగీకరించాలి పిల్లలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆచరణలో పెట్టాలి పిల్లలు. పరసంబంధమైన జ్ఞానము దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు పిల్లలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు తప్పకుండా దేవుడిచ్చే జ్ఞానం చేత మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ జీవించినది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించినని వాక్యం చెప్తుంది. రెండవ మాట, దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఎవరైతే యేసయ్యని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అయిపోతారని వాక్యం సెలవిస్తుంది. మూడవ మాట, పిల్లలు మనము మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి యొక్క మీ వెలుగును ప్రకాశింపనేది. మనుషులు మనల్ని చూడాలి, మన సత్క్రియలను చూడాలి, కానీ మనల్ని మెచ్చుకోకూడదు. ఎవరిని మెచ్చుకోవాలి? దేవుణ్ణి మాత్రమే మెచ్చుకోవాలి. అరే, ఈ బాబు కోపం రాదా? ఈ బాబుకు భయమేదా? ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నారు? ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నారు? మన ప్రక్కన చూసే వాళ్ళందరూ మన సంతోషానికి ఆనందానికి కారణాన్ని నిజంగా అన్వేషించే వారిగా ఉన్నప్పుడు తప్పకుండా మనము మన స్నేహితులు, మనము మన ఇంట్లో ఉన్న వారందరూ ఆ పరలోకపు దేవుని మనం చూపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మే ద గుడ్ లార్డ్ బ్లెస్ ఆల్ దీస్ వర్డ్స్ ఫర్ దై గ్లోరీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ ఆడియన్స్లో ఉంటే మరియు ఇంకొకరు కూడా టీంలో నిల్చోవాల్సిందిగా మరి కెన్ వి క్లాప్ ఫర్ ద భాస్కర్ టీమ్ యాజ్ వి హావ్ కమ్ విత్ ఎ గ్రేట్ ప్రెజెంటేషన్. అడిగిన వ్యక్తిని అంగీకరించిన పాస్టర్ అజయ్ పాల్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు. అన్న మాకు రిలేటివ్ కూడా అవుతారు. అయితే అన్నని రిలేటివ్ అవ్వక ముందు నుంచి మీలాగా మేము యూత్లో ఉన్నప్పుడు అన్న వాక్యాన్ని విని దేవుల్లో బలపడి నిజంగానే మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్స్, మేము వచ్చిన ఆ కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్స్, డినామినేషన్స్
బ్యాక్గ్రౌండ్స్ నుంచి నిజంగా నీటి బాప్టిజం పొందాలని ఒక రక్షణ మార్గంలోకి అన్న వాక్యాన్ని నేర్చుకొని యూత్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో బలమైన వాక్యాన్ని ఇదే బాప్టిస్ట్ చర్చ్ దేశ సంఘ సభ్యులైన పాస్టర్ అజయ్ పాల్ అన్న ఇక్కడే రక్షింపబడి అన్న ద్వారా మేము మన పాస్టర్ శామ్యుల్ బాబు గారి ద్వారా మేము బాప్టిజం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అన్న వాక్యాన్ని నేర్చుకొని స్తుతి ప్రార్థన అంటే ఎలా చేయాలి, అలాగే కృతజ్ఞత ప్రార్థన అంటే ఎలా చేయాలి అని ఎన్నో ప్రేయర్ సెమినార్స్ని అటెండ్ అయ్యి వాక్యంలో బలపడి దేవుని పరిచర్యకు సమర్పించుకుని దానికి అంత కారణం కూడా పాస్టర్ అజయ్ పాల్ అన్న అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంతోషించను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఆల్ అవర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. నేను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న చాలా మందిలో పాస్టర్ అజయ్ అన్న వాక్యాన్ని విని పాస్టర్ అజయ్ అన్న బైబిల్ స్టడీస్ని అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరు లేరంటే అతిశయం కాదండి. అన్న ఇప్పటికీ కూడా బైబిల్ స్టడీస్ని నడిపిస్తూ వాళ్ళ సంఘంలో ఉన్న ఒక్క మెంబర్ అయినా 100 మంది అయినా బైబిల్ స్టడీని ఎంతో చాలా దగ్గర నుండి గమనించి దేవుణ్ణి అంగీకరించి ఎంతో మంది అన్న కాలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ జెంటైల్స్ కదా. అన్న ఈజ్ వర్కింగ్ ఇన్ మెనీ విలేజెస్, ఎన్నో మినిస్ట్రీస్ని పాస్టర్స్ని అన్న పోషిస్తూ అలాగే ఓఆర్ఆర్కి దగ్గరలో మంచి గుడ్ లైఫ్ సెంటర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. ఆర్ఫనేజ్ కమ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేశారు. అన్న ఈస్ బిన్ ప్రివిలేజ్డ్ బై గాడ్ టు వర్క్ అండర్ ఓన్లీ ఫర్ ద అదర్ రిలీజియన్ పీపుల్. గాస్పుల్ని ఎంతో నమ్మి అన్న హెరాల్డ్ మినిస్ట్రీస్ అని స్థాపించి అదే ఆధ్వర్యంలో ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ అని చెప్పి డిసైపుల్ మేకింగ్ అని చెప్పి ఒక మంచి ట్యాగ్ లైన్తో అన్న పరిచర్య చేస్తున్నారు. అడిగిన వెంటనే ఒప్పుకున్నప్పుడు నేను నా సంతోషానికి అవధులు లేవు. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్గా దేవుడు నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి గత 3 సంవత్సరాలుగా బీబీఎస్ చేయడానికి ఏమాత్రం అర్హత లేని ఏమాత్రం ఎన్నిక లేని నన్ను ఇలా నిల్చోబెట్టినందుకు దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ రకంగా పరిచర్య చేస్తున్నప్పుడు అన్న యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని లాస్ట్ ఇయర్ మేము పాస్టర్ శాంత్ గారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ శాంత్ కూడా మేమందరం నవీన్ అందరం యూత్లో ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం ఫ్రెండ్స్ని శాంత్ నేను ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నప్పుడు మనం పరిచర్య చేస్తే విలేజెస్లో చేయాలి శాంత్ అని అన్నప్పుడు ఎన్నో ఐడియాస్ ఇచ్చి ఊర్లలో వెళ్ళాలి అన్నప్పుడు లాస్ట్ ఇయర్ బీపీఎస్కి అవుట్ రీచ్ బీపీఎస్ చేయడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. మరి మేము కొన్ని ప్లేసెస్లో చేసి ఎంతో సంతోషాన్ని అనుభవిస్తుంటే మాస్టర్ అజయ్ పాల్ అన్న దగ్గర 2000 మంది చిల్డ్రన్కి లాస్ట్ ఇయర్ బీపీఎస్ చేశారు. చిల్డ్రన్ 2000 kids has come to know Jesus Christ through Anna's ministry. Can we give a big clap to New Testament teachers and his ministry? అదేవిధంగా మేము కూడా బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో అవుట్ రీచ్ బీపీఎస్ చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని అన్నతో షేర్ చేసుకున్నప్పుడు అన్న ఎంతో సంతోషించి ఇప్పటికీ కూడా మాకు సపోర్టివ్గా ఐడియాస్ ఇస్తూ ఎలా చేయాలి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అన్న ఫర్ ఆల్ యువర్ టీచింగ్స్ అండ్ ఇన్సైట్స్ ఫర్ అస్. అదేవిధంగా ఇప్పుడు అన్నని వాక్యంలోకి మమ్మల్ని నడిపించమని మనవి చేస్తున్నాను. I warmly welcome Ajay Anna once again into our midst and I give this time to Ajay Anna. I request